జ్ఞాన జిజ్ఞాసుకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి సాధనలన్నింటికీ ముఖ్యంగా ఉండవలసింది వైరాగ్యము. వైరాగ్యము దేని పట్ల? అన్య విషయముల పట్ల, ప్రాపంచిక విషయముల పట్ల, భౌతిక విషయముల పట్ల వైరాగ్యము. భౌతికంగా కనిపించే తన శరీరం పట్ల సాధకుడు ముఖ్యంగా మొదట వైరాగ్యమును పెంచుకోవాలి. ఏ విధంగా? శరీరము భౌతికము, చిదాత్మ ఏది కలదో దానికి ఆధారం. మూల వస్తువు ఆత్మయై ఉంది. అట్టి ఆత్మని ఆధారంగా దేహము పనిచేస్తున్నది. దేహమును మొదట విడదీసి చూసిన ఆత్మ యొక్క తత్వం బోధపడుతుంది. ఆత్మతత్వాన్ని, దేహతత్వాన్ని, ఇంద్రియతత్వాన్ని, మనస్తత్వాన్ని, బుద్ధితత్వాన్ని ఎవరు విశ్లేషణ చేస్తారో, వివేకంతో దానిని పరిశీలన చేస్తారో వారు ఈ వైరాగ్య భావనలు పెరుగుటలో వృద్ధి చెందగలరు. వైరాగ్యమును ముందు దేహం మీద ఎవరు పెంచుకుంటారో వారికి జ్ఞానము కరతలా మలకం. ఎందుకంటే దేహం పట్ల వైరాగ్యం కలిగిన వారికి ప్రపంచం పట్ల వైరాగ్యం చాలా సులభతరం. ఎందుకంటే ప్రాపంచిక విషయాలన్నీ కూడా దేహానికే ఉపయుక్తం తప్ప దివ్యమైనటువంటి చైతన్యానికి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదు. ప్రాపంచికంగా ఉన్నటువంటి ధన, కనక, వస్తు, వాహనాది ఇత్యాది సంపదలన్నీ కూడా ఈ దేహమును సుఖపెట్టుటకు, భోగములను అనుభవించుటకు అవి కేవలం దేహం వరకువే పరిమితం. కానీ జ్ఞాన సంపద, వైరాగ్య సంపత్తి ఆత్మోద్ధరణకై, మోక్ష మార్గానికై ఉపయుక్తం. జ్ఞాన వైరాగ్య సంపదలే మానవ జన్మకి చరితార్థం. కావున జిజ్ఞాసువులు తన దేహాన్ని విడదీసి దాని పట్ల మోహాన్ని విడిచిపెడితే నిజంగా అక్కడే ఉంది మోహం క్షయం కావడం. మోహం క్షయం కావడమే మోక్షం. దేహం పట్ల మోహాన్ని తొలగిన నాడు ప్రాపంచిక విషయాల పట్ల మోహం తొలగుట తథ్యం. కావున జిజ్ఞాసువులు, మోక్షాపేక్ష కలిగినటువంటి వారు, సాధకులు చక్కగా వైరాగ్య సంపత్తిని మొదట అలవరుచుకుంటే జ్ఞాన సంపత్తి తప్పక వారికి కరతలామలకం. కావున సాధకులకు చెప్పినటువంటి అనుష్ఠానము, స్వాధ్యాయము, తపస్సు, మౌనములో అనుష్ఠానంలో మూర్తి పట్ల, తన ఇష్ట దైవం పట్ల ఆరాధన నుంచి ఆత్మార్పణ చివరికి ఎవరైతే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మయే నా అనుష్ఠానమూర్తిలోనూ ఉన్నది అని అనుష్ఠానం చేసేటటువంటి మూర్తిలో ఉన్న పరమాత్మను తనలో ఉన్నటువంటి, తన దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటేననేటటువంటి పూర్ణత్వాన్ని, పూర్ణమదః పూర్ణమిదం, ఆ మూర్తిలో ఉన్నటువంటి దైవత్వమే, ఆ పరమాత్మయే ఈ చిదాత్మగా నాలోనున్నది అనేటటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు వారి యొక్క జ్ఞానం పరిపూర్ణత్వానికి చేరుతుంది. వారు మోక్షానికి కరతలామలకంగా మోక్షసిద్ధిని పొందుతారని తెలియజేస్తూ హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.